ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సదరు పెద్దలు, గౌరవ అధ్యక్షులు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మేధావులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాది కాకినాడ జిల్లా. మా అధ్యక్షులు వారు కటారి తిరుమూర్తి గారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను, నేను పెద్దగా ఏం చెప్పను, కానీ కులం కోసం చెప్పారు మీరు చాలాసేపు, కుల సంఘాల కోసం. ఒక చెట్టు ఉంటుంది, మా రచ్చబండి అంటారు. ఆ రచ్చబండి దగ్గర తెల్ల చొక్కాలు వేసుకొని కూర్చుంటారు కొంతమంది. ఒక పెద్ద ఆయన వస్తాడు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి, బాబు ఇక్కడ పని చేసేవాళ్ళు ఎవరు ఉంటారంటే చెప్పండి అంటారు. మీరు ఎవరంటే వాళ్ళు చెప్తారు, మేము సగర్లలోనే అంటారు. మాకు సగర్లు కాదు, మేము కూలి పని చేయడానికి ఒక ₹1,00,000 కాంట్రాక్ట్ ఉంది, వాళ్ళు కావాలంటే ఇవన్నీ తెల్ల చొక్కాలు ఇప్పేసి మేము ఒప్పుకోమన్నాం. ఇక్కడ మెయిన్ అర్థమైందండి. సగర్లు ఉప్పర్లని చెప్పుకోవడానికి చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటారు. అంటే ₹1,00,000 పన్ను ఉందన్నప్పటికీ ఒక షర్ట్ పెద్దలు గోసి పెట్టుకుంటాడు. సార్ చూశాను ఫస్ట్ టైము అప్రిషియేట్లీగా చెప్తాను. ఆయన టచ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే మేము కూడా చూసాడు. అంటే ఎస్పెషల్లీ అంటే అంత డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి. ఇక 2వ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒక కులం చేత ఎందుకు వెనకబడుతుందంటే, నేను కొంచెం ఒక పెద్ద ఆయన దగ్గర, నేను పొలిటీషియన్ దగ్గర పనిచేశాను. వాళ్ళు ఏం చేస్తారంటే తుడిచే దగ్గర నుంచి కూడా భోజనం పెట్టే దగ్గర దాకా కూడా ఒకే కులం అని పెట్టుకుంటారు. వేరే కులం అని పెట్టుకున్నారని మీకు కూడా తెలుసు. అది నేను ఈ సమస్యలో చెప్పకూడదు. అంటే ఆ కులాన్ని ప్రోత్సహించుకోవడం. ఇప్పుడు మా దగ్గర ఉంటారు కాకినాడలో, ఆయన కారు వేసుకొస్తాడు, ఆ పని చేసేవాడు కూడా ఒప్పుకోలే. అన్నయ్య అంటది, ఏంటమ్మా నువ్వు అన్నయ్య అంటున్నాను, నువ్వు డెవలప్ అవ్వచ్చు, కులాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ సంఘం చెప్పారు. ఇప్పుడు సార్ ఏం చెప్పారు, సంఘం మొత్తం కులం అంతా సంఘం ఏర్పడుతుందని చెప్పారు. నీ కులానికే గౌరవం లేనప్పుడు, నీ కులానికి నువ్వే గౌరవించుకోలేనప్పుడు సంఘం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఫస్ట్ అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ కావాలంటే గోపి గారు చెప్పినట్టు సంఘం అంతా కూడా అవేర్నెస్ చేయబడి ఒక కమిటీ ఏర్పడాలి. ప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారంటే, మీరందరూ పిలిచారు, వచ్చాము, విధి విధానాలు అంటే బైలా యాక్ట్ ప్రకారంగా విధి విధానాలు ఉంటాయి, అంతే కదా సార్? యాక్ట్ ఉంటుంది, బైలా యాక్ట్ ఏదో ఉంటుంది కదా రాజ్యాంగం ప్రకారం. ఆ యాక్ట్ ప్రకారంగా బైలాస్, ఆ యాక్ట్ ప్రకారంగా ప్రెసిడెంట్ విధానాలు ఏంటి, సెక్రటరీ విధానాలు ఏంటి, ఆ బాడీ ఏం చేయదలుచుకుంది, ఇంతకుముందు ఏం చేశారు. మా కాకినాడ పట్టణానికి వస్తే ఇంతకుముందు గతంలో నా చిన్నతనంలో లేకపోతే కొంచెం ఒక వచ్చినప్పటికీ కొంతమంది రూల్ చేసేవారు. అంటే మనకి గొడవ పెట్టేసి వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ ఏం లేదు. వాడు దోచుకోవడం, వాడు పెద్దవాడు, పొలాలు కొనుక్కోవడం, గవర్నమెంట్ ఎదరడం. స్టిల్ ఇప్పుడు ఏమొచ్చిందంటే మా ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే ఒక క్రియేటివిటీ ఒక జనరేషన్లో తీసుకొచ్చారు. ఏంటంటే ఇలా ఉండకూడదు, కొట్టుకోకూడదు, మనం ఒక పద్ధతిగా ఉండాలని లక్షల మీద అప్పులేసే వాళ్ళని ఆయన 10,000తో కూడా తీర్చి పంపేస్తారు. మీరు ఆలోచించుంటారు లేదు తెలియదు. ఇంకొక అన్యాయం కూడా జరుగుతుంది మనకి. నేను ఏర్పాటు గారితో కూడా పనిచేసినప్పుడు ఈ బీసీ రుణాలు వ్యవహారంలో మేజర్ యూనిట్స్ అన్నీ కూడా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాయి. నేను ఆ ప్రాంతం కూడా చెప్పలేను. ఇక్కడంతా ఏలూరు కానీ లేకపోతే తూర్పుగోదావరి జిల్లా కానీ చాలా ఉన్నాయి కదా మనకి జిల్లాలు. వాళ్ళందరూ ఒప్పలే కదా, వాళ్ళ సంక్షేమ ఫలాలు అందుకోవడానికి అర్హులు కదా. మరి ఇక్కడే మనకి అన్యాయం జరుగుతుంటే మీరు ఇంకా కులం అని చెప్తారు. మీరు ఏ కులం? మీరే మీరు అన్యాయం చేసుకుంటున్నారు. ఇంకా కులాల కోసం, సంఘాల కోసం మాట్లాడతారు. ఫస్ట్ మీరు డెవలప్ చేసుకోండి. ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయండి. సార్ చెప్పారు, ప్రతి ఊరు దగ్గర వెళ్ళి మన ఇంకా చదువుకోవాలన్నాడు చాలామంది ఉన్నారండి. ఆయన చెప్పారు, ఈత మట్టలు తీసుకొచ్చి తట్టలు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మనల్నే మనం అన్యాయం చేసుకుంటున్నాం, మోసం చేసుకుంటున్నాం. అది పోవాలి ఫస్ట్. అప్పుడు అవేర్నెస్ వస్తుంది. అప్పుడు ఎక్కడికి రావాలి, ఏం చేయాలి, బయట యాక్టివిటీస్ ఏంటి, ఈ సొసైటీని ఎలా మనం చేసుకోవాలంటే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ అవేర్నెస్ ముఖ్యం. అవేర్నెస్ కావాలి ఫస్ట్. అవేర్నెస్ రాకుండా ఎన్ని సంఘాలు పెట్టినా ఆయన 3 ఏళ్ళు, వీళ్ళు 2 ఏళ్ళు వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఒక నాయకుడిని కూడా చూశాను, చాలామంది చూశాను నేను. ఆ నాయకుడు ఆయనకు అవసరమైనప్పుడల్లా మనం పిలుచుకుంటూ ఉంటాడు. ఒకటి, ఆయన పదవిలోకి వచ్చేసిన తర్వాత ఎవరు కనపడరు. హై ఎలక్షన్స్ ఎవరైతే ఉంటారో ఆయన మనం ఎవరు కనపడరు. ఇక్కడ కూడా కులానికి అన్యాయం జరుగుతుంటుంది. ఇది కూడా మీరు బయలులో పొందుపరచాలి సార్. గోపి గారు డెఫినెట్లీ
ఎలక్షన్ జరిగినప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది. మనలో మనం అన్యాయం చేసుకుంటున్నాం. చాలామంది చూశాను నేను అలాగా. ఇది కూడా మీరు చేయాలి. అలాగే మీరు ఎన్నిక కాబడినప్పుడు ప్రతి గ్రామంలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, ఇదే కాకినాడ పరిసర ప్రాంతాల్లో సోదరులు ఎవరో వచ్చి కూర్చున్నారు. డిపార్ట్మెంట్ నేను ఉదాహరించాను, కానీ కులం చెప్పుకోవడం కూడా భయపడతారు వాళ్ళు. ఆయన చెప్పుకుంటారమ్మా, మా ఓడర్ ఏంటంటే స్టేషన్కి వెళ్తే బ్రదర్ నేను మీ తాలూకాని చెప్పకూడదు, నాకు గౌరవం తగ్గిపోద్ది, పోలీస్ స్టేషన్ చెప్తాను మీకు. సరే ఏంటి మరి కులం గోక్కోవడం తప్పించి కులంతో పని చేయదండి. నాకు తెలిసి ముందు అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు వెనక కాబడుతున్నారో, ఎవరైతే సత్యం చేసుకుంటున్నారో అన్ని డిస్ట్రిక్ట్లో కూడా వాళ్ళని ఒక అవేర్నెస్ తీసుకురండి. వాళ్ళు ఒక ఎదురైనటువంటి విధి విధానాన్ని పెంపొందించాలి సార్. అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఉపయోగకరంగా ఉంటారు. ఆ డిఎన్టీ గారు చెప్పారు, చాలా మంచి స్పీచ్ ఇచ్చారు గోపి గారు, ఆయన కూడా అభినందిస్తారు. అలాగే మన ప్రసాద్ గారు చెప్పారు, ఈ బైలా విషయానికి వస్తే విధి విధానాలు ఎలా ఉండాలి, కార్యవర్గ ఆ విషయాలు అనేది మనం కాన్వర్ట్ చేస్తుంది ఏంటంటే మాట్లాడుకుందామని చెప్పారు. నాకు తెలిసి మరి పెళ్ళి చూసుకునేటప్పుడు మాట్లాడుకోవడం వస్తే పెళ్లి తర్వాత అవుతుంది. నాకు తెలిసి అంతే కదా సార్, అంతేనా? పెళ్లి తర్వాత అవుతుంది, ముందు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకోండి, పెళ్లి తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ. అడిగాం కాబట్టి నేను అన్నీ పూజిస్తాను. వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి సగర బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ చెప్పిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు, కానీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పే రెండు విషయాలు. మన బీసీ కులాలు 4 రకాలుగా వర్గీకరించబడ్డారు. బీసీఏ పాక్షిక సంచార జాతులు, వాళ్ళకి 7% రిజర్వేషన్. బీసీబీ చేతి వృత్తుల వాళ్ళు, వాళ్ళకి 10% రిజర్వేషన్. బీసీసీ ఎస్సీల నుంచి మతం కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్లుగా మారిన వారు, వారికి 1% రిజర్వేషన్. బీసీడీ దే ఆర్ ప్రొడ్యూసర్స్, ఉత్పత్తి రంగానికి చెందిన వారు, వాళ్ళకి 7% రిజర్వేషన్. ఇప్పుడు మన సోదరులు చెప్పారు, మనం బీసీడీ నుంచి ఏలోకి మారాలని. ఎందుకంటే మనకు అది ఏలోకి మారి మనకు ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనం డిఎన్టీలోకి వచ్చేసాం. ఈక్వల్ టు మనం పోరాటం చేసి మనం షెడ్యూల్ 3లో చేరిస్తే రాజ్యాంగంలో మనకి ఎస్సీ ఎస్టీలతో పాటు సమానమైన రిజర్వేషన్లు అన్నీ వచ్చేస్తాయి. మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తనకున్న ఓబీసీ జాబితాలో నెంబర్ 92గా పరిగణించింది. వీరందరూ సెంట్రల్ గవర్నమెంట్లో షెడ్యూల్ 3లోకి వెళ్తే ఖచ్చితంగా మన జాతి కుల సంఘాల అవసరం లేదు, ఏం అవసరం లేదు. నాటి ఎస్సీ ఎస్టీలు డెవలప్ అయిన విధంగా ఖచ్చితంగా డెవలప్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనకి రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ని సక్రమ మార్గంలో నడిపించి పోరాటం చేసే నాయకుడు కావాలి. రిజర్వేషన్స్ వస్తే విద్య వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, డబ్బు వస్తుంది. దాని తర్వాత దాని అంతటా అదే రాజకీయం వచ్చేస్తుంది. ఎటువంటి డౌట్ లేదు అందులో. దయచేసి పెద్దలు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే రిజర్వేషన్ కోసం పోరాడాలి. ఇప్పుడు పెద్దలందరూ చెప్తున్నారు, ఇదిగో మేస్టార్ చెప్పారు, ఆయన ప్రిన్సిపల్ గారంట చెప్పారు, కుల సంఘాలు ఏర్పడి ఎప్పుడో ఏడుకొండల గారు ఉండేవాడు. 7-8 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర సంఘం కింద పడుకులు ఉందండి. ఎవ్వరూ ముందుకు తీసుకురాలా. ఎవరైనా గోపి గారు లాంటి వాళ్ళు, నేను రాష్ట్ర సంఘానికి నేను పనిచేస్తాను, ఇప్పటి వరకు నేను పనిచేశాను, ఇప్పుడు నేను పనిచేస్తానంటే వెనకమాల నుండి తాడేసి కాలుకి కిందకు లాగుతారు. అంతేగాని విధి విధానాలు, దాని రూపకల్పన, ఎజెండా, మినిట్స్, సంథింగ్ చెప్తారు. కానీ అరే నువ్వు పోరాడుతున్నావు, నువ్వు పని చేస్తున్నావు, కంటిన్యూ చేయి, నీకు మేము సపోర్ట్ చేస్తాం
అనేవాళ్ళు చాలా తక్కువ. నాకు తెలుసండి, చాలా మీటింగ్లు జరిగినాయి. నేను కాక మొన్న ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం అన్నవరంలో మీటింగ్ జరిగింది. ఏమన్నారో తెలుసండి మన అందరినీ, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు అంటారు చూసారా, నేను అనకూడదు, మనం కించపరచుకోకూడదు, ఒప్పర్ మీటింగ్ అంటారు చూసారా, అదే విధంగా మీటింగ్ ఉందండి. ఆ విధంగానే ఆ మీటింగ్ చేశారు ఖచ్చితంగా. అప్పటి నుంచి మీటింగు లేదు, ఎన్నిక లేదు. ఎవరైనా సరే రాష్ట్ర నాయకులు పలానా మనం ఈ గ్రూపులో చేరుస్తున్నారు, ఇది చేద్దాం కనీసం. ఇంకో అసలు విషయం ఏంటంటే, మన వాళ్ళు కొంతమందికి ఈ బీసీ గ్రూపులు అంటే ఏంటో తెలియదు, ఈ డిఎన్టీ అంటే ఏంటో తెలియదు, ఈ ఎస్టీ అంటే ఏంటో తెలియదు, ఈ ఎస్టీ అంటే ఏంటో తెలియదు. తెలియకుండా ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసి మనం బీసీ ఏలో చేర్చాలి, లేకపోతే ఎస్టీలో చేర్చాలి, ఎస్టీలో చేర్చడానికి మనం ప్రయత్నం చేయండి అంటారు. ఎలా సాధ్యపడుతుంది? 1986లో ఎన్టీ రామారావు గారు మనల్ని బీసీ డి నుంచి ఏలోకి మార్చాడు. మీ అందరి పెద్దలకు తెలుసో లేదో చాలా మంది. మారిస్తే అప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ బీసీ ఏలో ఉన్న కులాలన్నీ పోరాటం చేసి మనల్ని తిప్పి మళ్ళీ బీసీ ఏలో బీసీడీలో పంపించి ఇప్పుడు మనం ఎస్టీలో చేర్చాలని మీ పెద్దలందరూ అంటున్నారు. ఎలా సాధ్యపడుతుంది? అది ఇంపాసిబుల్, అది సాధ్యపడదు. ఎందుకో తెలుసా? ఆ ఎస్టీలో ఉన్న కులాలు పోరాటం చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాయి. మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏం చేశారు తెలుసా? వాల్మీకి బోయల్ని, వడ్డెల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. చేస్తే అడుగుకుంటారా? ఇప్పటికే పోరాటాలు మొదలైపోయి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఎటు ఎలా రాకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్తారు, అవసరమైతే వీధి పోరాటాలు చేస్తారు, కిరసనాయిలు పోసుకుని తగలబడిపోతారు. మాజీ సోదరులు తగలబడిపోయి ఏబిసిడీలు ఎస్సీలు ఏబిసిడీలుగా వర్గీకరించుకున్నట్టు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఎస్టీలో చేరలేం, ఎస్సీలో చేరలేం, ఇంకా కనీసం బీసీ ఏలో కూడా చేరలేం. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు జల్లారెడ్డిగూడలో మీటింగ్ పెడితే నేను స్వయంగా వెళ్ళి ఇంత దూరంలో నుంచుని నేను మాట్లాడి, సార్ మమ్మల్ని ఒప్పర సోదని హీనంగా చూస్తున్నారు, మమ్మల్ని ఎస్సీ ఎస్టీలో చేర్చపోయినా అభ్యంతరం లేదు, కనీసం బీసీ ఏలో అన్నా చేర్చండి, అక్కడ పాక్షిక జనజాతులు ఉన్నారు, వాళ్ళతో పాటు హీనంగా బ్రతుకుతాము అని చెప్పాను. ఆ వీడియో ఇప్పటికీ నా దగ్గర ఉంది, అది వేరే విషయం. కానీ మనం అట్లీస్ట్ బీసీఏలో కూడా చేరలేము. ఈ డిఎన్టీఐ జాబితా అనేది మనకు ఒక వరం. ఎందుకంటే ఆ జాబితాలో వెనక్కొట్టడానికి ఎవరూ లేరు, మనల్ని వెనక్కి కొట్టడానికి ఎవరూ లేరు. ఎస్సీకి ఎస్సీకి కొంత రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి షెడ్యూల్లో ఉన్నారు. ఎస్టీలు కొంత రిజర్వేషన్ ఉంది, వాళ్ళ షెడ్యూల్లో ఉన్నారు. ఈ డిఎన్టీ అనేది కొత్తగా పెడితే కనుక ఎవరు మనల్ని ఎలకొట్టరు. ఈ డిఎన్టీ అనేది జాబితా తయారు అయిపోయిన తర్వాత మనం ఇక్కడే పడుకుని ఉంటే ఆ సంఘాన్ని వెనకలాగి ఈ సంఘాన్ని వెనకలాగి మనం ఇక్కడే పడుకుని ఉంటే ఖచ్చితంగా ఆ డిఎన్టీ అనే జాబితా తయారైపోతే రేపొద్దున భవిష్యత్తులో మనందరం ఆ డిఎన్టీలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ డిఎన్టీలో ఉన్నవాళ్ళు మళ్ళీ మనం వెనకొడతారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరొకరు ముందుకు వస్తున్నారు, ముందుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి దీన్ని ముందుకెళ్ళేటట్టు తయారు చేయండి. ఆఖరిగా చిన్న విషయం చెప్తున్నా, గోపి గారు చాలా ఆవేదన పడ్డాడు, చాలా ఆతృత పడ్డాడు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ డిఎన్టీ ఈ సగర జాతిని బీసీ అసలు యాక్చువల్గా అయితే బీసీ ఏలో ఉండే వాళ్ళనే డిఎన్టీ జాబితాలో చేర్చారు. బీసీ డిలో ఉండేవాడు దే ఆర్ ఉత్పత్తి రంగానికి చెందినవాడు, వాళ్ళని చేర్చే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు తిరిగామో, ఎంతమంది కాళ్ళు మొక్కామో. తను శ్రీరాముడిలాగా ప్రయాణం చేస్తుంటే, శ్రీరాముడిలాగా ప్రయత్నం చేస్తుంటే నేను వెనకమాల నుండి ఉడతలాగా ప్రయాణం చేసి దానికి సపోర్ట్గా ఉండి నేను ఇదంతా చేసుకొచ్చానండి. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు మా అభ్యర్థుల్ని మన్నించి డిఎన్టీ జాబితాలో చేర్చారు. అంతకుముందు వచ్చిన బీసీ కమిషన్ ఏమండి, బీసీ కమిషన్ మీరు డిఎన్టీ జాబితాలో మమ్మల్ని చేర్చారంటే మీరెవరయ్యా, అసలు మాకు ఎవరైనా రిప్రజెంట్ ఇచ్చారా, మాకు ఎవరు చెప్పారయ్యా, మాకు దానికి సంబంధం ఏంటి, అసలు మేము ఏం లేదు అని డిఎన్టీ జాబితాలో తీసేస్తే చేర్చకపోతే మేము కంటాలు పడి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత టెన్షన్ పడ్డాడో నేను ప్రత్యక్ష సాక్షిని నేను ఉండి చూసి ఈ కార్యక్రమం అంతా ముందుకు తీసుకెళ్ళాం. దయచేసి తప్పేమన్నా మాట్లాడుంటే సోదరులు మన్నించి మీ సోదరుడుగా, మీ సగర బంధువుగా ట్రీట్ చేసి ఎస్టీ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభా పెద్దలకు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సగర.
రెడ్డి రాంబాబు గారు మాట్లాడిన తర్వాత, ఇంతకుముందు పెద్దలు మాట్లాడిన తర్వాత, సోదరుడు కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడిన తర్వాత నేను ఒక నిమిషమే ఒక చిన్న విషయం చెప్తాను. అన్నవరం శ్రీశైల అన్నదాన సత్రం దగ్గర సాదరపల్లి ఏడుకొండ గారు మీటింగ్ పెట్టారు. జిల్లా నుంచి 5 కలిసి వెళ్ళారు. అక్కడ ఏర్పడినటువంటి కమిటీ ఏదైతే ఉందో అక్కడ చాలామంది వచ్చున్నారు. కమిటీ ఏర్పడింది, ఎలా ఏర్పడింది ఏంటన్నది ఇక్కడ డిస్కషన్ అంతా చెప్పాల్సిన అవసరం కనపడుతుంది. అయితే ఆ రోజు అన్నారు ఆయన, నేను అడ్వకేట్ కాబట్టి నా విషయం చెప్తున్నాను మీ అందరికీ. స్టేట్లో ఉన్నటువంటి లాయర్లందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి లా ఫారంని నేను ఏర్పాటు చేస్తాను. ప్రెసిడెంట్ కింద తాడిశెట్టి పేరు కూడా మర్చిపోయాను ఆయన. తాడిశెట్టి వెంకటరావు బహుశా కో కన్వీనర్ అయినా, స్టేట్ కన్వీనర్. నేను కో కన్వీనర్ అన్నాను, నాకు అక్కర్లేదు అని చెప్పాను. ప్రతి మీటింగ్లోనూ లీగల్ కమిటీ ఏర్పాటు చేస్తాను, లీగల్ ఫారం ఏర్పాటు చేస్తానని అప్పటి నుంచి 2001 వరకు ఆయన చెప్పుకుంటూనే వచ్చాడు. కానీ లీగల్ సెల్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అసలు లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేయాలి కదా, ఆయన చైర్మన్ కూడా అయ్యారు కదా. స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, చైర్మన్ కూడా అయ్యాడు, ఫెడరేషన్ చైర్మన్. కానీ అన్ని సంఘాలను వదిలేశారు. మహిళా సంఘాన్ని, మామూలుగా సగ సంఘాన్ని మాత్రమే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 2021లో లాక్డౌన్ ముగిసిన తర్వాత నేను నక్కా సేనయ్య గారితో మాట్లాడిన తర్వాత మనం ఒక ఫారం వేసుకుందామండి, నేను అందరినీ గ్యాదర్ చేస్తున్నానని చెప్పాను. ఆయన ఒక పక్క నుంచి, నేను ఒక పక్క నుంచి మొత్తం గ్యాదర్ చేస్తే మాకు 15 మంది తగిలారు. 15 మంది ఎన్నిక. మేము అరండల్పేట గుంటూరు జిల్లా, అక్కడ ఒక చిన్న గదిలో ఒకటి తీసుకుని ఐలా అనుకున్న బహుశా అది కూడా లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, బీసీ లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి రూమ్లో మేము 15 మంది కలిపి మీటింగ్ చేసుకున్నాం. ఆ మీటింగ్లో అనిల్ గారు వచ్చారు, ఇంకా పెద్దలు చాలామంది వచ్చారు. మొత్తం ఒక 24 మంది ఎంతమంది వచ్చారు, అందులో 15 మంది మాత్రమే లాయర్స్. ఆ మీటింగ్ అయిన తర్వాత ఇంకొక 16 మంది వచ్చారు. మేమందరం గ్యాదర్ చేస్తే మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా సంఘాన్ని ఏర్పాటు చేయాల్సింది స్టేట్ ప్రెసిడెంట్. మా సంఘాన్ని మేమే ఏర్పాటు చేసుకున్నాం. మా సంఘం ఎవరు ఏర్పాటు చేయలేదు. అందులో దండ్రు వెంకటేశ్వరులు సీనియర్ మోస్ట్, 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఆయన గౌరవాధ్యక్షుడు. పిండి రామారావు గారు మన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, ఆయన గౌరవాధ్యక్షుడు. ప్రెసిడెంట్ గారు నక్కా సేనయ్య గారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నాటి కన్నయ్య గారు, ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన కూడా ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు. సెక్రటరీగా సోదరుడు అనిల్ గారిని ఎన్నుకున్నారు. మీడియా కోఆర్డినేటర్గా గండుకోట శాస్త్రి గారిని ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ పర్సన్గా ఆయన మీటింగ్ అయిన తర్వాత వచ్చారు, గజ్జల గణేష్ గారిని ఎన్నుకున్నారు. మొన్న మీటింగ్ పెట్టాము మేము, 4-5 వచ్చారు నంద్యాల. కలవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కలవడానికి అవకాశం లేదు. ఆయన మీటింగ్ పెడితే లాయర్స్ అందరూ కూడా ఆహ్వానిస్తే మేము 4 వెళ్ళాం. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఇదంతా చెప్పాల్సింది. ఎందుకంటే మనం జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలంటే వాళ్ళు కాళ్ళు వేసుకోవడం కాదు, స్టేట్ కమిటీ వేయాలి. స్టేట్ కమిటీ వేస్తేనే జిల్లా కమిటీ అనేది సరిగ్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. అందరు కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి వేసుకుంటూ వస్తే 5 ఏళ్ళు అయిపోతుంది. మళ్ళీ ఎలాగ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కింద స్థాయి నుంచి వేసుకుందాం అని అంటాం. కుల సంఘాల్లో కింద స్థాయి నుంచి వేసుకొస్తే 5 ఏళ్ళు అయిపోతుందండి. పై స్థాయి నుంచే ఎప్పుడూ కూడా పెద్దలు అనుభవంతో సాదరపల్లి ఏడుకొండ గారు పైనుంచే కిందకు వస్తారు. మీ అందరికీ తెలిసిందే. జిల్లా కమిటీల వరకు వేసేసి వదిలేస్తారు. ఆయన ఏంటంటే మిగతా కమిటీలు వేయరా అంటే
ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి అంతే, మిగతా మీరు వేసుకోండి. అలా జరిగింది. ఈ జిల్లా కమిటీలు కింద వాళ్ళు వేసుకుంటారు. అలా వేసుకోవాలి. జిల్లా కమిటీలు పని చేయలేదు అనుకోండి, మా జిల్లాలో మేము కమిటీ వేసుకున్నాం, మిగతా జిల్లాలో ఎంతమంది వేసుకున్నారో తెలియదు. అది వెంటనే అయిపోతుంది. కానీ కింద నుంచి వేసుకుంటూ వస్తే మన జీవితంలో మనం ఎప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేయలేము. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాము. గోపి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ యొక్క మీటింగ్కి ఒకవేళ ఎన్నికంటూ జరిగితే అధ్యక్షులుగా గోపి గారు అవుతారని గ్యారంటీ ఏముంది? ఇంకొకరు అవ్వచ్చు. మురళి గారు పోటీ చేయొచ్చు, సురేష్ గారు పోటీ చేయొచ్చు, లేకపోతే మన నాగేశ్వర గారు పోటీ చేయొచ్చు, ఇంకెవరైనా అందరూ పోటీ చేయొచ్చు కదా. ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి దయచేసి పెద్దలందరూ ఆలోచించి బయలుగా మాట్లాడు. రండి రండి రండి.